సో మన విజయవాడలో 5th ఆర్గానిక్ మహోత్సవం జరుగుతుందండి ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో. 6th, 7th, 8th అయితే ఈ ఆర్గానిక్ మహోత్సవం అనేది జరిగిద్ది. వీళ్ళు డైరెక్ట్గా రైతులండి, మన ఆంధ్రాలో ఉన్న రైతులు వాళ్ళు వచ్చి స్టాల్స్ పెట్టుకున్నారు. ఫార్మ్స్ వాళ్ళు పండించిన ప్యూర్లీ ఆర్గానిక్ న్యాచురల్తో తయారు చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే మనకి కూరగాయలు, ఆకుకూరలు మీరు చూస్తున్నారు కదా, ప్రతిదీ వీడియోలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మనకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందండి ఈ వీడియో వలన. మీరు కూడా ఇంకా 2 days ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి విజిట్ చేస్తారని నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మనకి న్యాచురల్గా చేసిన కుంకుమ, న్యాచురల్గా చేసిన కాజల్, అలాగే ఇవన్నీ నాటు కూరగాయ విత్తనాలండి. చూస్తున్నారు కదా, వాళ్ళు ఏమి ఆర్గానిక్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ వేయకుండా పండించిన పంటలు, వాటితో తీసిన నాటు విత్తనాలు. మనం జస్ట్ ఒక 10 rupees ప్యాకెట్, అది మనం ఇక్కడ సేల్ చేస్తున్నారు. మనం హ్యాపీగా మన టెర్రస్ గార్డెన్స్ అవన్నీ పండించుకుంటున్నాం కదా, తెచ్చుకొని విత్తనాలు నాటుకోవచ్చు. అలాగే ఇవన్నీ చూస్తున్నారు కదా, రైస్ అండి. రైస్లో ఎన్ని ఉన్నాయో, మన పూర్వకాలంలో ఉండే ఇలాంటి చిట్టి ముత్యాలు, బ్లాక్ రైస్, రెడ్ రైస్, మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వన్స్ వచ్చి మీరు విజిట్ చేయండి. జస్ట్ మన పిల్లలతో పాటు వచ్చి విజిట్ చేస్తే ఇక్కడ మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి నాలెడ్జ్ అని కూడా వస్తుంది. ఇది చూసారా, ఆర్గానిక్ తాటి బెల్లం, కళ్ళు చెట్టు నుంచి తీసిన తాటి బెల్లం అంట. చాలా న్యాచురల్ తాటి బెల్లం. ఒక్కటి కాదండి, ఎన్నో స్టాల్స్ ఉన్నాయి, ఇంకా చాలా పెడుతున్నారు. నేను స్టార్టింగ్ డేనే మీకు వెళ్ళి షూట్ చేయడం జరిగింది. ఇది మనకి కోవ్ డంగ్తో చేసిన ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ స్టాల్లో. అసలు ఎంతమంది క్రౌడ్ వచ్చారంటే, మన విజయవాడలో ఉన్న పెద్ద పెద్ద విఐపీస్ అందరూ వచ్చి విజిట్ చేస్తున్నారు. కాలేజ్ పిల్లలు, వాళ్ళు కాలేజెస్ నుంచి టీచర్స్ కూడా తీసుకుని వస్తున్నారండి. వీడియో షూట్స్, మన న్యూస్ ఛానల్స్ అందరూ వచ్చారు. అందరూ వచ్చి విజిట్ చేయాల్సిన, ఇలాంటి మనం అందరికీ చూపిస్తే నాలెడ్జ్, అవేర్నెస్ వస్తుంది. మన హెల్త్కి ఎంత మంచిదో, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వీటి వల్ల, మన చిరుధాన్యాలు, మిల్లెట్స్, వీటి వల్ల అందరికీ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను మీకు చూపించే ఫ్రూట్ కోకోబీన్ అండి. మన చాక్లెట్స్ తింటాం కదా, ఆ ఫ్రూట్. ఇందులో అయితే చాక్లెట్ విత్తనాలు ఉంటాయి. అది ప్రాసెస్ చేసి మనకి విత్తనాలు డ్రై రోస్ట్ చేసి మనకి చాక్లెట్ రెడీ చేస్తారు. అవన్నీ మనం ఏదో యూట్యూబ్లో చూడడం కాదు, ఇలా వచ్చి ఫార్మర్స్ వాళ్ళ దగ్గర నుంచి అసలు వాళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అసలు ఎలా పండిస్తారు ఒక రైతు అనేది అన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రెడ్ రైస్ లో 2 types. మీరు ఫామ్ చేసిందేనా? మేము ఫామ్ చేసింది వితౌట్ కెమికల్. మీరు టెస్ట్ చేసుకుంటే ఇన్ని రకాల దేశీ వెరైటీస్ మూలన పడిపోయింది. హైబ్రిడ్ వచ్చిన తర్వాత అవి తింటున్న తర్వాత ఇన్ని రకాల రోగాలు. టేస్ట్ పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఈ సన్న రైస్ ఇదండి, రుచి పట్టాలిగా. ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనికి వచ్చేసరికి ఇప్పుడు కూడా మనకి దేశీ వెరైటీస్, నాటు వెరైటీస్ కదా, మనకి ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీస్ రైస్ వస్తుంది. అలా కాకుండా మనకి పురాతన కాలంలో దేశీ వెరైటీస్ వాడేవాళ్ళం. అంటే మనకు ఆరోగ్యం బాగోవాలని చెప్పేసి కూడా మనం పోషకాలు తీసుకోవడం కోసం అని చెప్పేసి తీసుకునేవాళ్ళం. సో ఇది ఇప్పుడు కల్టివేట్ చేస్తాం. వాటితో పాటు హైబ్రిడ్ కూడా చేస్తాం. అది ఒకటి మిర్చి స్పెషల్ మేడం. మిర్చి స్పెషల్ వచ్చేసరికి ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే దానికంటే కూడా ఇది ఎక్కువ వాడుతుంది. స్పైసీ, చాలా స్పైసీ ఉంటుంది. మన స్టేట్లోనే ఇది చాలా రేర్గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి మా జిల్లాలో అనమాట, అది కూడా ఆర్గానిక్. కాకినాడ జిల్లాలో దుర్గాడ విలేజ్ అనే విలేజ్లో ఇవే ఫామ్ చేస్తారు. ఇది 1400 ఉంటుంది. ఇది వచ్చి కందులు కూడా ఉన్నాయి. కందులు వచ్చేసరికి మామూలుగా ఇవన్నీ కూడా సీడ్ వెరైటీస్ కిందనే ఇప్పుడు మేము డిస్ప్లే చేస్తున్నాం అనమాట. కందులు ఉన్నాయి, మిల్లెట్స్ కూడా ఉన్నాయి. మిల్లెట్స్ అన్ని రకాల మేము పండించాం. ఎటువంటి కెమికల్స్ వాడకుండా, ఫర్టిలైజర్స్ ఏవి వాడకుండా మన ఆర్గానిక్లో చేసినటువంటి మొత్తం అన్నీ కూడా ఇవి డిస్ప్లే చేస్తాం.
ఇక్కడ నుంచి అయితే నేను గుమ్మడికాయ తీసుకున్నాను. గుమ్మడికాయ స్వీట్ చేద్దామని, నాకు చాలా ఇష్టం అండి ఈ స్వీట్ అంటే. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా వారు జాగరీ స్టాల్ పెట్టారు. చాలా ఆసమ్ అంటే ఆసమ్. నేను టేస్ట్ చూశాను, సూపర్ ఉందండి టేస్ట్ అయితే. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఈవెన్ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు అంట, కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంత ఆర్గానిక్ అంటే ఇందులో వేరే కలర్స్ ఏం లేదు, న్యాచురల్గా మనం వచ్చిన జాగరీ అండి. నెక్స్ట్ ఇంకో మాట, తిరుపతి వాళ్ళకి లడ్డు కూడా వీళ్ళే సప్లై చేస్తారంట. మన తిరుపతి లడ్డు కూడా వీళ్ళ జాగరీతోనే రెడీ అవుతుంది. చాలా చాలా సూపర్ అనిపించింది. నేను కూడా ఇక్కడ నుంచి జాగరీ అయితే 1 kg జాగరీ తీసుకున్నాను. స్వీట్ చేద్దామని గుమ్మడికాయ తీసుకున్నాను కదా. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇది రైతు బుట్ట వాళ్ళ స్టాల్ అండి. రాజేంద్ర అగ్రో ఫార్మ్స్ వాళ్ళది. 3955కి మనకి 12 ఐటమ్స్ అనేది మన గ్రోసరీస్ అనేది, అది కూడా న్యాచురల్గా ఆర్గానిక్గా పండించిన గ్రోసరీస్ అయితే మన పప్పు ధాన్యాలు, ఇంట్లో వేరుశనగ గుళ్ళు, అన్ని ధాన్యాలు అయితే ఇస్తారు. దాంతోపాటు ఇంకొక 12 ఐటమ్స్ ఫ్రీగా ఇస్తున్నారంట వీళ్ళ తరపున ప్యాకేజ్ తీసుకుంటే. ఈయనే రాజేంద్ర అగ్రో ఫామ్. ఈయన పండించినవి సోప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆయిల్స్ ఉన్నాయి, న్యాచురల్ సోప్స్ అండి అన్నీ, మన ఫ్రూట్స్తో చేసిన సోప్స్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయండి. ఈ సోప్స్ కూడా మంచి ఫ్లేవర్ వస్తున్నాయి, నేను స్మెల్ చూశాను. నెక్స్ట్ ఇక్కడ చూసారా మన కాయగూరల స్టాల్ ఉంది. ఈ బయట మనకి పెస్టిసైడ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే కాయగూరల సైజు పెద్దగా పెరిగి అవి పెద్దగా ఉంటాయి. ఇవి చూసారా మనకి ఎంత నిగనిగలాడుతున్నాయి అంటే, చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసి తీసుకుని వచ్చారు. నెక్స్ట్ ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం. ఈ అంకుల్ అయితే ఎంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే నాకైతే చాలా నచ్చింది. ఈయన రైతు, ఈయన పండించినవే ఇవన్నీ మనకి ధాన్యాలు. నెక్స్ట్ ఇక్కడ యాపిల్ బేర్ కూడా ఉన్నాయండి. యాపిల్ బేర్స్ ఇవి తింటే మనకి జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు అస్సలు రావంటున్నారు. మన 2-3 డేస్లోనే మనకి డిఫరెన్స్ తెలిసిద్దంట. ఎన్నో మన చాలా ఫ్రూట్స్ తిన్నా కూడా ఈ ఒక్క ఫ్రూట్ తింటే అన్ని బెనిఫిట్స్ ఉంటాయంట. మీరు కావాలంటే తిని చూడండి అని నాకు టేస్ట్ చూడడానికి కూడా ఇచ్చారు. నేను టేస్ట్ చూశానండి. బయట పండించే మనం తింటూనే ఉంటాము ఈ యాపిల్ బేర్ అనేది, ఆ టేస్ట్ కొంచెం వగరగా పులుపు అలా ఉంటుంది. ఇంత స్వీట్గా ఉందంటే చాలా 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 బాగుందండి. నేను టేస్ట్ చూశాను, సూపర్గా ఉంది. దీంట్లో మనకి క్యాలరీస్ అవన్నీ పోషక విలువలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విటమిన్స్ ఏమొస్తాయి, కాల్షియం, మ్యాగ్నీషియం, పొటాషియం, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడైతే జాగరీ పౌడర్స్ అన్నీ న్యాచురల్ జాగరీస్ అండి. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అంట, హ్యాపీగా తినొచ్చు. అలాగే దేశీ ఘీ ఉంది, సూపర్ ఎంత ఫ్లేవర్ వస్తుందంటే అక్కడ నిలబడితేనే అంత మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి ఆ దేశీ ఘీది. ఏ ఊరు మీరు? అనకాపల్లి జిల్లా. స్టేట్ నుంచి వస్తారు. ఇది మల్టీ ఫ్లవర్, అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఇది మనకి కాశ్మీరీ ఫ్లవర్ మేడం. ఈ ఫ్లవర్ నుంచే వస్తుంది ఈ తేనె. ఈ ఫ్లవర్ నుంచి వచ్చిన తేనె అనమాట. సాఫ్రాన్ తేనె అదేనమాట. ఇంకా ఇది వచ్చేటప్పటికి మనకి షుగర్, ఇదేమో నేరేడు పూలు ఉంటాయి కదా చెట్లు, పెద్ద ఒక మనకి అడవుల్లో అవే తోటలాగా వేస్తారు అనమాట. వాటిలో బాక్సెస్ పెట్టేసి వాటి నుంచే తీస్తారు. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వచ్చేటప్పటికి ఇది కూడా ఆర్గానిక్. ఇది 3 years మనకి మామూలుగా పండే ఏంటంటే 6 monthsకి అయిపోతుంది. కానీ ఇది అలా కాదు, మనకి ఆర్గానిక్లో వాళ్ళు ఏంటంటే అరకులో మనకు కావాలన్నప్పుడు పంట తీసి వాళ్ళు భూమిలో నుంచి తీసి మనకి 2 ఎకరాలు కానీ మనం ఓన్గా అదే ఏమంటారు 3 సంవత్సరాల అగ్రిమెంట్ రాసుకుంటారు. మన కోసమే పండిస్తారు వాళ్ళు, వేరే ఎవరికి ఇవ్వరు. అలా కోసమే ఫార్మ్స్ చేసి ఇస్తారనమాట. అది మేము 3 yearsకి ఒకసారే తీస్తాం. అప్పుడేమో తల్లి గారి దింప బాగా గట్టిగా ఉండి ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఒకసారి పండి తీస్తాం అనమాట. అవును, ఇది చాలా బాగుంటుంది. అలాగే కొంత నీట్ కూడా జస్ట్ కొంచెం హాట్ వాటర్ అది కొంచెం వేడి చేసి తలకు అప్లై చేస్తే దానికి అసలు నర్వ్స్ అన్ని ఫ్రీ అవుతాయి, హెడేక్ కూడా పోతుంది. తాగొచ్చు మేడం, ఇమ్యూనిటీ బూస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన గ్రీన్ టీ బ్యాగ్స్ వస్తాయి కదా బయట, అది దాన్ని స్టిక్కర్ తీయడానికి కూడా దాంట్లో వాడే కెమికల్ కదా, కెమికల్ వల్ల మన గ్యాసెస్ అలా వస్తుంది. అలా ఉండదండి. బాత్స్ అంటాడు ఇవి హాట్ వాటర్లో, బకెట్ హాట్ వాటర్లో ఒక 5 minutes వేసేసుకుని ఆగితో స్నానం చేస్తే బాడీ అనేది డిటాక్స్ అవుతుంది మేడం.
బాడీ మీద డెట్ కింద అంతా పోతుంది. మామూలుగా సోప్ యూస్ చేసేయచ్చు. నార్మల్ సోప్ యూజ్ చేసుకోవచ్చు. అంటే స్మెల్ కూడా చాలా. దీనిలో వాడే అరోమాస్ కూడా మేడం సింథటిక్ కాదు, ప్యూర్ న్యాచురల్ స్మెల్. కొంచెం ఒక మన ముందు కూడా అట్లా వేసుకొని పప్పులో పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇదైతే మన పిల్లలకి కూడా మన అందరికీ నాలెడ్జ్తో పాటు మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో ఈ రైస్తో ఈ అంకుల్ అయితే నాకు మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. మన కనుపులు అంటారు కదా, కనుపులు డైరెక్ట్గా తీసి ఎలా వరి ధాన్యాలు ఎలా తీస్తారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మన పాతకాలం రోజుల్లో 4000-5000 రకాల ధాన్యాలు ఉండేయంట. ఇవి అవన్నీ పోయి ఇప్పుడైతే మనకి మన వైట్ రైస్, సోనా మసూరి అలాంటివి తింటున్నాం కదా, ఇవన్నీ రైసెస్ అయితే అప్పుడు పాతకాలం మళ్ళీ పండించి చేస్తున్నారు. రెడ్ రైసు, బ్లాక్ రైసు, చాలా చాలా రకాలు ఉన్నాయండి. నేమ్స్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకైతే గుర్తులేవు, సారీ. ఇవి తినడం వల్ల ఒక్కొక్క రైస్కి ఒక్కొక్క బెనిఫిట్ చెప్తున్నారు. మన జాయింట్స్ పెయిన్స్ ఉన్నా, ఈవెన్ క్యాన్సర్ ఉన్నా, అలాగే థైరాయిడ్స్, షుగర్స్, ఎనీ డిసీజ్కి, పక్షవాతము, మనకి దేనికైనా ఒక్కొక్క రైస్ చెప్తున్నారు. ఈ రైస్ యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అంటే చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. మన హెల్తీగా ఉండొచ్చు, అలాగే మనకి ఏ డిసీజెస్ కూడా రావు అని చెప్తున్నారు. రైతులు కూడా డైరెక్ట్గా వచ్చి ఈయన దగ్గర తీసుకుని వెళ్తారంట. అన్ని మంచి వరి ధాన్యాలు అయితే ఈ అంకుల్ దగ్గర ఉన్నాయి అంటున్నారు. కనుపు చూస్తేనే తెలిసిపోయిద్దమ్మా మనకి ఎంత పంట వస్తుంది అనేది. ఎంత బాగుంది అసలు, చాలా సూపర్ అండి నాకు ఎక్స్పీరియన్స్ అయితే. ఈ పసుపు చూసారా, ఆర్గానిక్ పసుపు, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందండి అక్కడ నుంచుంటే. మీరు హైదరాబాద్ నుంచి వచ్చి ఇదంటే ప్రొడక్ట్ ఇది మన ప్రీమియం రా మటన్ ఉంటుంది. అందులో మీకు ఫ్లేవర్స్ ఉంటాయి, ఆల్ ఫ్లేవర్స్, 6 ఫ్లేవర్స్, 7 ఫ్లేవర్స్. మక్కనాతో చేసినాయి ఇవన్నీ టోటల్ ఫుల్ మటన్, ఇవన్నీ ఆల్ ఫ్లేవర్. పెరి పెరి ఉంది, బీబీక్యూ ఉంది, నీకు రోస్టెడ్ ఉంది, తర్వాత టమాటో చారు, చీజ్ ఉంది, అలాగే నీకు రోస్టెడ్ పీనట్స్ ఉంటాయి మన దగ్గర, అలాగే సోయా చిప్స్ ఉంటాయి, ఓట్ పప్స్ ఉంటాయి, అట్లా శ్రీరక్ష నీకు పీనట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్లేవర్స్ పీనట్స్. అలాగే రోస్టెడ్ నీకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మేడం. పిస్తా ఉంటుంది, కాజు ఉంటుంది, బాదం ఉంటుంది, అన్ని మామ్స్ ప్రోడక్ట్. మంచి రీజనబుల్ మంచి క్వాలిటీతో ఉంది. టేస్ట్ మక్కన వస్తుంది, ఆనియన్ చాలా క్రంచీగా ఉంది. ఫ్లేవర్ కూడా ఆనియన్ ఫ్లేవర్ మీకు బాగా తీసుకుంటుంది. ఇంట్లో పెట్టగానే ఆ ఫ్లేవర్ వచ్చేసింది. బాగుంది టేస్ట్ చేసుకోవడానికి. మనం ఇప్పుడు కర్రీస్ అన్ని స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. అవును, యూస్ చేస్తే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటండి? ఇందులో 70+ మినరల్స్ యాడ్ అయి ఉంటాయి మేడం. ఇది మొత్తం ఎత్తుకస్ట్ వచ్చి మనం చేస్తాం మేడం. అది వచ్చి గుజరాత్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. దానివల్ల ఇది బ్లాక్ అనేది వస్తుంది. ఇది వచ్చేప్పటికి నార్మల్ 8+ pH వాల్యూ వాటర్. ఇందులో వచ్చేప్పటికి 8+ pH వాల్యూ ఉంటుంది, 70 బ్లాక్ వాటర్ కూడా ఉన్నారా? లేదు, వైట్ వాటర్. దీనికి దానికి డిఫరెన్స్ ఏం లేదు. అదేమో 7+ pH వాల్యూ ఉంది, ప్లస్ అదేంటంటే నార్మల్ ఆల్కలైన్ వాటర్. ఆ ఆల్కలైన్ వాటర్కి మనం ఆ పౌడర్ ఒక ఎర్త్ క్రస్ట్లో మనకి 3000 feet ఉన్న ఎర్త్ క్రస్ట్లో పౌడర్ ఉంటుంది, 70 మినరల్స్ ఉంటాయి దాంట్లో. ఆ పౌడర్ని తీసుకొచ్చి వాటర్కి యాడ్ చేస్తే వచ్చే కలర్ బ్లాక్ వాటర్. సో దాన్ని ఎటువంటి ప్యూరిఫికేషన్ చేయలేదు కాబట్టి వాటర్ బ్లాక్లో ఉంటుంది. ఆ మినరల్స్ వల్ల వచ్చే కలర్ అది న్యాచురల్ కలర్. ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, మీరు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. యూ నేమ్ ఎనీ సెలబ్రిటీ, దే యూజింగ్ ద సేమ్ వాటర్ అండ్ సేమ్ ప్యాకెట్. సెలబ్రిటీస్ అందరూ ఇప్పుడు ఇదే. అదే విషయం. నాకు ఎక్కువ తెలిసిందంటే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తిక్, యూ నేమ్ ఎనీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు కదా మీరు. నేనైతే తీసుకెళ్తున్నారు మనకి వాటర్ బాగా నచ్చి తీసుకెళ్తాను. నెక్స్ట్ ఇది చూసారా, న్యాచురల్ చాక్లెట్స్ అండి. న్యాచురల్గా
తయారు చేసిన చాక్లెట్స్. ఇందులో కూడా ఏది ఆర్గానిక్గా తయారు చేస్తారంట, ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా, అది కూడా న్యాచురల్ జాగరీతో చేసిన చాక్లెట్స్. ఈవెన్ మనం టీ బ్యాగ్స్ యూజ్ చేసుకుంటాం కదా, అలాగే ఇలా చాక్లెట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయంట, మన హాట్ వాటర్లో డిప్ చేసుకొని తాగేవి. ఇవన్నీ ఈటింగ్ చాక్లెట్స్ అంటున్నారు. వీళ్ళ దగ్గర కూడా మంచి మంచి చాక్లెట్కి సంబంధించిన కోకో పౌడర్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. పాటు ఆరోగ్యం కావాలి. ఆ ఆహారము ఆరోగ్యం కావాలంటే మనం వండుకునే గిన్నె కూడా ప్రాబ్లంగా ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే ఒక ప్రాబ్లం మనం అందరి నోటి నుంచి వింటున్నాము. అదేంటంటే పోషక పదార్థాల లోపం, అంటే విటమిన్ మినరల్ లాస్ అనేది చాలా మంది దగ్గర వింటున్నాము. అది ఎక్కడి నుంచి రావాలండి? మనకు కావాల్సిన బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ ఉంటేనే మనం ఏదైనా తట్టుకోగల శక్తి మన దగ్గర ఉంటుంది. సో ఇమ్యూనిటీ రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? మనం కూరగాయల నుంచి రావాలి, కూరగాయల నుంచి ఆకుకూరల నుంచి రావాలి. సో అవి మనం కొనుక్కుని వస్తున్నాము, అవి ఆరోగ్యం కావాలని తెచ్చుకుంటున్నాము. దాన్ని తిరిగి మళ్ళీ మనం ప్రెషర్ కుక్కర్లో, రైస్ కుక్కర్స్లో అన్నిట్లో వేసి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని లాస్ చేసుకుని బయటకు పంపించేసి మళ్ళీ ఆ పిప్పిలో మళ్ళీ మా టేస్ట్ కోసం ఉప్పు, కారాలు, నూనె యాడ్ చేసుకుని మనం వండుకుంటాం. సో ఇలా చేసుకోవడం వల్ల చాలా మంది చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోనూ కూడా నలుగురికి ప్రాబ్లమ్స్. సో దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మన కుక్వేర్ అండి. ఈ కుక్వేర్ ఏంటంటే 316L సర్జికల్ స్టీల్తో తయారు చేశారు. సో దీనికి మెయిన్ వచ్చేసి దీని బోటమ్ అండి. ఈ బోటమ్ మీకు ఈ హీట్ వచ్చిన తర్వాత ఎక్కడున్నా కూడా మీకు హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది, కుక్ అయిపోతుంది. అండ్ ఈ బాటమ్ వచ్చి మీకు 2000 degreesతో దీన్ని కంప్రెస్ చేశారండి, 16 layers. సో ఇది ఏంటంటే ఈ బాటమ్ వల్ల ఈ లోపల ఉన్న ఏదైతే మీరు స్టవ్ మీద 2 hours వదిలేసినా కూడా గిన్నె మాడదు. అండ్ ఎప్పుడైతే మాడదో మీరు ఇందులో కూరగాయల్ని కట్ చేసి వేయడం వల్ల అందులో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోతుంది. ఎప్పుడైతే కుక్ అయిపోయిందో అందులోని విటమిన్స్ మినరల్స్ లాస్ అవ్వవు. యాస్టీస్గా మనం వేసే ఆయిల్, వాటర్ అంతా క్వాంటిటీ తగ్గిపోతుంది. అండ్ టేస్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫిష్ కర్రీ చేసుకుని వెంటనే దీనిలో మళ్ళీ పాలు కూడా కాల్చుకోవచ్చు. అంటే ఇక్కడ విరగడం అనేది ఉంది, ఎందుకంటే ఇందులో ఎటువంటి పోరస్ అనేది అల్యూమినియం లాగా ఎటువంటి రంధ్రాలు అనేది లేదు. కానీ మీరు అన్ని లోపల వేసి మూత పెట్టేస్తే ఇండికేషన్ మీకు చూపిస్తుంది. ఇక్కడికి వస్తే మీకు కుకింగ్ డన్ అనమాట. అండ్ కుకింగ్ కూడా చాలా ఈజీ అండ్ టైం సేవ్. కుండ మీద కుండ పెట్టి వండుతారు అని చెప్పి ఇది పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా ఇప్పటికీ వండుతారు అనమాట. కుండ మీద కుండ పెట్టి ఆవిరితో ఉడికిపోతుంది. సపోజ్ మనకి ఆ టైంలో వేరే కుక్కర్ అలా ఉందండి, హీట్ వేస్ట్ అవ్వకుండా ముందు మనం ఆ హీట్ని ఇలాగే యూజ్ చేసుకోవచ్చు అండ్ స్టాక్ కుకింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అదే మమా ఎర్త్ అంటేనే అందరికి తెలిసిన బ్రాండే, అసలు చెప్పనవసరం లేదు. కానీ మీరు ఇక్కడ స్టాల్ పెట్టారు కదా, ఏమేమి పెట్టారు ఏంటి మా వ్యూవర్స్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు మమా ఎర్త్లో ఏం చూస్తాం మేడం అంటే మనకి A to Z ఉంటుంది. బేబీ కేర్ దగ్గర నుంచి బోత్ ఆర్ యూస్, జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే కాస్మోటిక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. మీకు ఏమైనా ఫౌండేషన్స్ కానీ, లిప్స్టిక్స్ కానీ, ఫేస్ వాషెస్ కానీ, A to Z క్రీమ్స్, నైట్ క్రీమ్స్, డే క్రీమ్స్, సిరమ్స్ అన్నీ. ఈవెన్ నేను కూడా యూజ్ చేసేది మమా ఎర్త్ బ్రాండేనండి. ఈ బ్రాండే షాంపూ కానీ, ఆనియన్ షాంపూ కానీ, మన కండిషనర్ కానీ, ఆయిల్ కానీ, ఈవెన్ ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను, మమా ఎర్త్ బ్రాండే యూజ్ చేస్తాను. బేబీ కేర్స్లో షాంపూ, బాడీ వాష్, సోప్స్, మాయిశ్చరైజర్స్, పేస్ట్ అన్నీ బేబీ కేర్. ఇలాగైతే మనం సోప్స్, షాంపూస్, కండిషనర్స్ అవి కలిసి ఇప్పుడైతే కొత్తగా మనకి కాస్మెటిక్స్ కూడా లాంచ్ అయినాయంటండి మన మమా ఎర్త్లో. ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూద్దాం. లిప్స్టిక్ ఇదైతే ఫౌండేషన్, న్యాచురల్ కలర్ మమా ఎర్త్, ఎంత బాగుంది చూసారు కలరు. నా స్కిన్లోను ఫౌండేషన్ ఇప్పుడు మనకి కొత్తగా లాంచ్ అయిందంటే అండి, యూజ్ చేసి చూపిస్తున్నారు. మమా ఎర్త్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, షాంపూస్, సోప్స్, మనకి ఫేస్ ప్యాక్స్, కండిషనర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే కాస్మెటిక్స్ కూడా వచ్చేసినాయి. సరే న్యాచురల్గా నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే అన్ని ఏ స్కిన్ టోన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. మనకి ఫేర్ వస్తుంది కానీ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. మన చీక్ మీద వేసిన తర్వాత ఫేర్ అయితే చూడండి, ఫేర్ అయితే ఓకే. మనకి కనబడ్డ మాత్రం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. మన స్కిన్ టోన్ కలర్లో చేంజ్ అయిపోతుంది. లైనర్ ఉంది, కాజల్ ఉంది. కాజల్ వచ్చి మనకి 2-in-1 వస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనకి స్మడ్జ్ ఉండదు, మనం పైన వేసుకున్నా సరే స్మడ్జ్ అవ్వదు. వేరే అదర్ కాజల్ మనం పైన వేసుకుంటే మన ఐకి స్మడ్జ్ అయ్యి కానీ వచ్చి ఈ కాజల్ అనేది స్మడ్జ్ అవ్వదు. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా మనం యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అనేది.
నెక్స్ట్ ఇది చూడండి, అక్షయ కల్ప వాళ్ళ 100% ఆర్గానిక్ కౌ మిల్క్ తో చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. So this is a Bangalore-based organic company. So we are from Karnataka, Bangalore, and our farms are located around 180 kilometers away from us. So basically the company, it's an organic dairy company, and we do have products ranging from dairy to non-dairy products. So in the dairy products, we produce each and every dairy product starting with like the paneer, curd, cheese. With the non-dairy range, we also have things like breads, batter, virgin cream, honey. So basically, the ideology is to ensure that any household, when having their early morning breakfast, they do have Akshaya Organic, which is the base of it. So with regards to how we are organic is, at the end of the day, organic is nothing. It has everything to do with soil. So we try to train farmers for 2 years before they get into the Akshaya company. So once they are being trained, so they're being trained for 2 years. So we give them 2 years worth of training for them to get into the Akshaya company. And only then will we start procuring milk from them. In the span of 2 years, we give them training related to how the organic fodder is grown. Because the food that the cow eats is something that is the basic food. So we train the farmers to grow organic food, and the cows are also being given organic fodder to balance the diet for them to provide to us healthy and safe milk. So all our products are free from antibiotics, growth hormones, no pesticides, no chemicals, no fertilizers. It's like you can call it a clean nutrition. And we are available in Bangalore, Chennai, Hyderabad, and we are also expanding into all the other cities like Vijayawada, Vizag, Rajahmundry, and to Mumbai and Pune maybe in the next 6 months. And all our products are available in all the retail stores across these cities. చాలా ఫ్రెష్గా ఉందండి బటర్ మిల్క్, కమ్మగా ఉంది. చాలా చాలా కమ్మగా ఉంది బటర్ మిల్క్ అంటే, అసలు పుల్లగా అనేది లేదు. సూపర్ టేస్ట్ ఇది. అక్షయ కల్ప. చూస్తున్నారు కదండి, ఎన్ని ఆర్గానిక్గా మనం న్యాచురల్గా పండించే, కెమికల్స్ లేకుండా, పెస్టిసైడ్ లేకుండా, అలాగే ఆర్గానిక్గా ఫార్మ్స్ వాళ్ళు పండించే పంటలు అయితే చూస్తున్నారు కదా. మన న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ, కోకోనట్ ప్రొడక్ట్స్, ఇలాగే సోప్స్, హనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఘీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి, అలాగే మిల్లెట్స్, చిరుధాన్యాలు, మనకి సీడ్స్ ఉన్నాయి, విత్తనాలు, ఈవెన్ ప్రతి ఉన్నాయండి. అలాగే చీరాల వాళ్ళని చాలామంది స్టాల్స్ పెట్టారు, శారీ స్టాల్స్, చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి వన్స్ విజిట్ చేయండి, అప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, మనకి హాట్ వాటర్తో హాట్ ప్యాక్ చేసుకోవచ్చు, మనం బాడీ పెయిన్స్కి అలా యూజ్ చేయొచ్చు. చాలా రిలాక్స్గా ఉందండి. ఈ హాట్ ప్యాక్తో చేసుకుంటుంటే మనకి బాడీ పెయిన్స్, హెడ్ పెయిన్, నెక్ పెయిన్, ఎక్కడ బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా యూజ్ చేయొచ్చు. ఇది చూసారా, నాకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. మనం ప్లాస్టిక్స్ అలాంటివి యూజ్ చేస్తాం, మన సర్ఫ్స్ కెమికల్స్ వేస్తారు, మన క్లాత్స్ వాష్ చేసినా కూడా, మనం హౌస్ క్లీన్ చేసినా కూడా లిక్విడ్స్ కూడా కెమికల్ ఉంటాయి. అవన్నీ లేకుండా మనకి ఆర్గానిక్గా న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారు చేసిన ఇవన్నీ ప్రొడక్ట్స్ అండి. మన ఇక్కడ షీట్స్ ఉన్నాయి, మన వాషింగ్ క్లాత్స్ చేయడానికి 1 షీట్ వేసేస్తే వాషింగ్ మిషన్లో వాష్ అయిపోతే న్యాచురల్గా ఆర్గానిక్గా ఉంటుందండి. ఏ కెమికల్స్ యూజ్ చేయని, మన బేబీ ర్యాప్స్ కానీ, అలాగే ఇయర్ బడ్స్ ప్యూర్లీ కాటన్తో చేసినాయి, అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్తో చేసినాయి. ఈవెన్ గార్బేజ్ బ్యాగ్స్ కూడా చాలామంది ప్లాస్టిక్స్తోనే మనకి తయారు చేస్తారండి. ఇదైతే కార్న్ స్టార్చ్తో తయారు చేసిన గార్బేజ్ బ్యాగ్స్ అంట. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ అన్ని ఆర్గానిక్ న్యాచురల్ అండి. మీరు వన్స్ వచ్చి ఇక్కడైతే విజిట్ చేయండి. ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో మన ఆర్గానిక్ మహోత్సవం మీరందరూ చూడాల్సిన ప్లేస్ అండి. ఈ సాటర్డే సండే ఈ వీకెండ్ అయితే మీరు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేస్తారు అనుకుంటున్నాను.
నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. అలాగే మనకి నాలెడ్జ్తో పాటు అవేర్నెస్ కూడా వస్తుంది ఇలాంటి ప్లేసెస్కి వస్తే. నెక్స్ట్ ఇక్కడ సీ ఫుడ్ ఫెస్టివల్ పెట్టారని చెప్పాను కదా, ఎన్ని 16 ఐటమ్స్ అండి, ఓన్లీ జస్ట్ 499కే మనం ఎంతైనా తినొచ్చు. అలాగే వెజ్ బఫే కూడా ఉంది, వెజ్ వాళ్ళకు కూడా తయారు చేశారు. వెజ్ వాళ్ళలో మనకి కొర్రల పాయసం చేశారు, మనకి ఇంకా చిట్టి ముత్యాల బిర్యానీ చేశారు. ఇది కొర్రల పాయసం అండి, నేనైతే టేస్ట్ చూడలేదు, బట్ మీ అందరికీ అంటే చాలా టైం అయిపోయిందని ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాము. చాలా చాలా సూపర్, అందరు ఎంజాయ్ చేస్తున్నారండి ఫుడ్ కూడా. మన అక్కడ వెళ్ళి ఆర్గానిక్ ఐటమ్స్ కూడా చాలామంది తీసుకుంటున్నారు, ప్రొడక్ట్స్ అవన్నీ చాలామంది పర్చేస్ చేస్తున్నారు, ఈ ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని న్యాచురల్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అండి, మిల్లెట్స్తో చిరుధాన్యాలతో చేసిన ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. చాలా ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఐ హోప్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మన అవేర్నెస్ వస్తుంది, మనకి నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ వచ్చి విజిట్ చేయండి కంపల్సరీగా. ఈ 2 days మాత్రం మీ అందరికైతే నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఆర్గానిక్ మహోత్సవం అనేది ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. చాలా సూపర్గా రైతులు డైరెక్ట్గా ఫార్మర్స్ వాళ్ళు ఆర్గానిక్గా పండించిన ఫార్మ్స్ మన రైస్ కానీ వెజిటబుల్స్ కానీ అన్ని ఆర్గానిక్గా పండించినవి ఇక్కడ స్టాల్స్ పెట్టారు ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో. వీడియో చూసినట్లయితే మీకు అర్థమైందండి. అలాగే మన సీ ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. అన్నీ మన ఆర్గానిక్స్ మిల్లెట్స్ తయారు చేసి ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. జస్ట్ ఫర్ 499 అయితే అవైలబుల్ ఉంది. మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనకి ఒక అవగాహన కూడా వస్తుంది, రైతులు ఎలా పండిస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆర్గానిక్ గుమ్మడికాయ, అలాగే మన ఆర్గానిక్ జాగరీ తీసుకున్నాను, అలాగే బ్లాక్ రైస్ కూడా తీసుకున్నానండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను కుకింగ్ చేసి చూపిస్తాను. మంచిగా నేను టేస్ట్ కూడా చూశాను. జాగరీ అయితే చాలా టేస్టీగా ఉంది. మనం బయట జాగరీ తీసుకుంటే బాగా స్వీట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడైతే అలా లేదు, స్వీట్నెస్ చాలా తక్కువ ఉంది, చాలా సూపర్ ఉంది. మనకి టేస్ట్తో పాటు అలాగే హెల్దీనెస్ కూడా వస్తుంది, అలాగే అవేర్నెస్ కూడా వస్తుంది. మన రైతులు ఎలా పండిస్తున్నారు అనేది మీరు ఇక్కడ వస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. అలాగే మంచి మంచి మన హెల్దీ ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి 6th, 7th, 8th విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఆర్గానిక్ మహోత్సవం అనేది జరుగుతుంది. అలాగే సీ ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. మీ అందరూ ఇక్కడ వచ్చి వన్స్ విజిట్ చేయండి. అలాగే నా వీడియో అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. మీరందరూ చూస్తున్నారు, బట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చాలా వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ అన్ని మీ అందరి వరకు అందరికన్నా ముందు వచ్చి చేరుతాను. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. 6th, 7th, 8th గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి.